అలాంటి స్వర్గలోకం అంటారా? నేను స్వర్గలోకం అదని చెప్పట్లేదు, అప్పట్లో నాకు అదే స్వర్గం. కానీ బైబిల్ చదివినాక 100% దానిని పరలోకం అంటారు. మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవటానికి స్వర్గం అని నేను చెప్తున్నాను. 100% ఉంది. అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు. దేవుడి రాజ్యం ఒకటి ఉంది. అసలు మనం అక్కడ వారసులుగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతిదీ సృష్టించుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి. ఒకసారి నాకు పరశుర్ అంకుల్ కాల్ చేశారు, ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని. అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని. చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను. అంటే లేదు అంకుల్, నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయాను, పంపిస్తాను. నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే అన్నారు. అడగండి అంకుల్ అన్నాను. కోడి ముందా గుడ్డు ముందా అన్నారు. కోడి ముందు అంకుల్ అన్నాను. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. చెట్టే ముందు అంకుల్ అన్నాను.